డ్రగ్స్ కేసులో విచారణను కొనసాగిస్తున్నారు అధికారులు. నిన్న నవదీప్ ను సుదీర్ఘంగా ఎంక్వైరీ చేసిన పోలీసులు ఇవాళ ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను విచారణ చేయనున్నారు. ఇందాకే చిన్న ఎక్సైజ్ ఆఫీస్ కు చేరుకున్నారు. ఇన్ని రోజులు సంధి చేసిన ఎంక్వైరీలో దొరికిన ఆధారంగా చిన్నాను పోలీసులు ప్రశ్నలు అడగనున్నారు. అట్లనే డ్రగ్స్ ముఠా నాయకుడు కెల్విన్ తో చిన్నాకున్న సంబంధాలు, ఇండస్ట్రీలో డ్రగ్స్ లింకుల మీద ఉన్న సమాచారం, కెల్విన్ కాల్ డేటా ఆధారంగా దొరికిన ఇన్ఫర్మేషన్ పై పోలీసులు ఆరా తీనున్నారు. డ్రగ్స్ కేసులో విచారణను కొనసాగిస్తున్నారు అధికారులు. నిన్న నవదీప్ ను సుదీర్ఘంగా ఎంక్వైరీ చేసిన పోలీసులు ఇవాళ ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను విచారణ చేయనున్నారు. ఇందాకే చిన్న ఎక్సైజ్ ఆఫీస్ కు చేరుకున్నారు. ఇన్ని రోజులు సంధి చేసిన ఎంక్వైరీలో దొరికిన ఆధారంగా చిన్నాను పోలీసులు ప్రశ్నలు అడగనున్నారు. అట్లనే డ్రగ్స్ ముఠా నాయకుడు కెల్విన్ తో చిన్నాకున్న సంబంధాలు, ఇండస్ట్రీలో డ్రగ్స్ లింకుల మీద ఉన్న సమాచారం, కెల్విన్ కాల్ డేటా ఆధారంగా దొరికిన ఇన్ఫర్మేషన్ పై పోలీసులు ఆరా తీనున్నారు. ఆర్ట్ డైరెక్టర్ చిన్న విచారణ మీద ఇంకిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ చెప్తాడు. శ్రీనివాస్, చిన్న విచారణ మీద అప్డేట్స్ ఏంటి? ఎల్ఎస్డి డ్రగ్స్ కేసులో విచారణ ఈ రోజు 6వ రోజు చేరుకుంది. అయితే ఇప్పటికే ఈ ఎల్ఎస్డి కేసు రిజిస్టర్ అయిన దగ్గర నుంచి ఆ సినీ ప్రముఖులను ఇప్పటివరకు 5గురు విచారించిన సిట్ అధికారులు ఈ రోజు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను విచారిస్తున్నారు. అయితే ఇప్పుడే ప్రస్తుతం ఒక 5 నిమిషాల క్రితమే సిట్ కార్యాలయానికి వచ్చాడు చిన్న. అయితే ఇందులో ప్రధానంగా పూరి జగన్నాథ్తో పాటు హీరోలు తరుణ్, సుబ్బరాజు, అతనితో పాటు నవదీపులు కూడా విచారించిన పోలీసులు సిట్ అధికారులు. ఇందులో ప్రధానంగా ఈ పూరి జగన్నాథ్తో సహా 4గురిని 13 గంటల పాటు విచారణ. అయితే ప్రధానంగా ఇందులో ముఖ్యమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్, తరుణ్, అతనితో పాటు ఇప్పుడు హాజరైన చిన్న కూడా ఇందులో కెల్విన్ లిస్టులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా ఈరోజు సిట్ ముందు హాజరైన చిన్న తన దగ్గర ఇంత ముందు పనిచేసిన విలియమ్స్ అనే వ్యక్తితో ఎప్పుడు డ్రగ్స్ తెప్పించుకున్నామని తెలుస్తుంది. అయితే దీంతో పాటు ఇదే పూరి జగన్నాథ్ డైరెక్షన్స్ తీసిన సినిమాల్లో కూడా ఇతను చిన్న ఆర్ట్ డైరెక్టర్ పనిచేశాడు. అప్పుడు ఆ సమయంలో కెల్విన్తో జరిగిన పరిచయం, అప్పటి నుంచి కెల్విన్ చిన్నకు అనేక సంబంధాలు తెలుస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా సెట్ వేసేటప్పుడు కానీ ఇక్కడ చిన్న కెల్విన్తో డ్రగ్స్ తెప్పించుకున్నట్టు సమాచారం ఉంది పోలీసు దగ్గర. అయితే ప్రధానంగా ఇందులో కెల్విన్ దగ్గర ఏదైతే వాట్సాప్ చాటింగ్స్, దాంట్లో ఫోన్ డేటాను స్వాధీనం చేసుకున్నారో సిట్ అధికారులు, అందులో ఎవరైతే చిన్న డ్రగ్స్ ఎప్పుడు తెప్పించుకున్నాడు, దాంతోపాటు అమౌంట్ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, ఈ డ్రగ్స్ ఎప్పుడైతే కెల్విన్ చిన్నకు డ్రగ్స్ సప్లై చేసిన సమయంలోనే పూరి జగన్నాథ్ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అమౌంట్ ఎలా జరిగింది, సేమ్ ఒకరోజు ఈ కెల్విన్ డేటాను కలిగేసిన పోలీసు సిట్ అధికారులు ఇందులో ఏకంగా చిన్నతో పాటు కెల్విన్ ఉన్న సమయంలోనే పూరి జగన్నాథ్ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా గుర్తించారు. అయితే ఇందులో ఏకంగా టవర్ లొకేషన్స్, కాల్ డేటాను, వాట్సాప్ చాటింగ్లను కూడా ప్రధానంగా ఇందులో తీసుకొని ఈరోజు చిన్నాను విచారించేందుకు రంగం సిద్ధం చేశారు సిట్ అధికారులు. అయితే ఈరోజు ప్రధానంగా 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ విచారణలో మొత్తం 4గురు సిట్ అధికారులు పాల్గొని చిన్నాకు మధ్యన కెల్విన్కున్న సంబంధాలను కూడా గురించి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో పూర్తిగా ఇప్పటికీ అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిట్ తన విచారణ పారదర్శకంగా ఉండేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అయితే ఇప్పటివరకు విచారించిన నిన్నటి వరకు విచారించిన 5గురిని పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్తో ఆధారాలను సేకరించి కోర్టులో సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. అయితే ఇందులో ఇప్పటివరకైతే కేవలం ఒక్క శ్యామ్ కే నాయుడును తప్ప మిగతా అందరినీ 11 గంటల నుంచి 13 గంటల వరకు విచారించిన సిట్ అధికారులు వారి దగ్గర కావాల్సిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, అంటే జనరల్గా అయితే మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం అయితే ఈ కేసులో నిందితులైన వారికి, లేకుంటే ఈ కేసులో ఉన్నవారి దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ లాంటి కలెక్ట్ చేయాలి తప్పనిసరి. కాబట్టి దీనిలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు మ్యాండేటరీ తప్పనిసరి. కాబట్టి వాళ్ళ బ్లడ్ శాంపుల్స్తో పాటు చేతి వేళ్ళ గోర్లు, తల వెంట్రుకలను తీసుకొని దాంట్లో కంటెంప్టేషన్ అంటే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఓన్లీ పూర్తిగా ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ బలంగా ఉండేందుకే ఈ సినీ ప్రముఖులు 12 మందిని పిలిచి విచారిస్తానైతే ఏదేమైనప్పటికీ ఈ 12 మంది విచారణ ముగిసిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు, వీడియోగ్రఫీ కెమెరాతో పాటు, దీంతో పాటు వీళ్ళు వాళ్ళ అనుమతితోనే తాము రికార్డ్ చేస్తున్నాం స్టేట్మెంట్ చెప్తున్నారు. అయితే ఇందులో నిన్న ఎవరైతే చార్మి హైకోర్టులో పిటిషన్ వేసిందో తన అనుమతి లేకుండా తీసుకున్నారు. బట్ నిన్న దాన్ని అకౌంట్ సభ వాళ్ళు ఖండం చేస్తే దాన్ని ఎందుకంటే
వాళ్ళు రాతపూర్వకంగా మాకు అనుమతి ఇచ్చిన తర్వాతనే వాళ్ళ దగ్గర నుంచి మేము శాంపుల్ కలెక్ట్ చేసిన వీళ్ళకి ఎక్కడ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను వైలేట్ చేయలేదని చెప్తున్నారు పోలీసులు అయితే సిట్ అధికారులు. అయితే దీంట్లో ఏమైతే ఈ రోజు నిన్నటి వరకు నిన్న కూడా నవదీప్ను 13 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు ఈ రోజు ఇప్పుడు ప్రారంభం 10:30కి స్టార్ట్ అయ్యే ఈ చిన్న విచారణ ఈరోజు ఎన్ని గంటల వరకు సాధించవచ్చు. అందుకే ప్రధానంగా ఇవి సిట్ అధికారుల దగ్గర మాత్రం సెల్ఫీతో అంటే కెల్విన్ ఎవరైతే ప్రధాన నిందితుడో కెల్విన్ ఈయన చిన్న వాళ్ళిద్దరు సెల్ఫీ ఫోటోలు, ఆ సెల్ఫీ ఫొటోస్ వెళ్ళిన టైము అది పూరి జగన్నాథ్ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయిన టైంని పోల్చుకొని ఇక్కడ సిట్ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇప్పుడైతే ఒక 50 నుంచి 60 వరకు క్వశ్చనర్ ప్రిపేర్ చేసుకొని మరి కాసేపట్లో వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.